కొంచెం వెంట కట్టి ఏమైంది కొంచెం వెంట కట్టు మొత్తం మీ ఫోన్ వస్తుంది ఇది పెట్టా ఇంకేం వస్తుంది అందులో ఈ ఏకాదశి రోజు మరి దేవుణ్ణి మనం ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అది పవిత్రత ఏంటంటే ఈరోజు ముక్కోటి దేవతలు కూడా మరి భూమి మీదకి వచ్చి ఆలయంలో ఉంటారని మరి మన పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల దర్శనం జరుగుతుంది. మన పాపాలన్నీ పోతే మనం తెలియక చేసిన అన్నీ కూడా పోయి మనకు పుణ్య ప్రాప్తం జరుగుతుందని మరి మనం నమ్ముతూ ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ బాలాజీ టెంపుల్లో మరి భక్తులు రావడం మరి అందరూ కూడా దేవుడు మంచిగా ఆశీర్వదించి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ దేవుడు ఆశించాలని మనసారా కోరుకుంటున్నాను. ఏకాదశి పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాలు అన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉన్నాయి. మనం సంగారెడ్డిలో ఉన్నాం. సంగారెడ్డిలోని బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా భక్తులు ఉదయం 4 గంటల నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చేసి ప్రత్యేకించి వెంకటేశ్వరుని ఉత్తర దర్శనం చేసుకుంటే ఎన్నో కోరికలు తీర్చే విధంగా తీరుస్తారని చెప్పేసి నమ్మకంతో మహిళలు కూడా చాలామంది సంగారెడ్డి పట్టణంతో పాటు ఇతర గ్రామాల నుండి భారీ సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇక్కడ సంగారెడ్డి పక్కన ఉన్నటువంటి వైకుంఠపురంలో కూడా భారీ మొత్తంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లా వాసులు కూడా వచ్చేసి ప్రత్యేక దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేమో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ నిర్మల జగ్గారెడ్డి సైతం కూడా ఈ ఉత్తర దర్శనంలో ప్రత్యేక ప్రార్థనలు చేసుకొని వారు మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్తర దర్శనం చేసుకుంటే ఎంతో వాళ్ళకి కలిగినటువంటి కోరికలు కానీ వాళ్ళు తీరుస్తాయని చెప్పేసి నమ్మకంతో ఈ ఉత్తర దర్శనం ఏకాదశి రోజు అన్ని దేవతలు కూడా ఒకే తాటికి వచ్చేసి ఆలయాల్లో ఉంటాయని నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి వెంకటేశ్వర దర్శనం ఉత్తర దర్శనం చేసుకొని వారి పూజలను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా ప్రత్యేకించి దైవ దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 4 గంటల నుంచి కూడా వైకుంఠపురంలోని గరుడ పూజ కూడా ప్రత్యేకించి 4 గంటలకే ప్రారంభించడం జరిగింది. అక్కడ పల్లకి సేవ కూడా వైకుంఠపురంలోని ప్రత్యేకించి చాలామంది 50-60 మందితోటి పల్లకి సేవ మోగించిన తర్వాతనే వచ్చే భక్తులకు కూడా సైతం కూడా పూజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. కెమెరా నర్సింగ్తో వీరన్న సంగారెడ్డి.